కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలను ప్రేమిస్తున్నామని వెంటపడుతూ ఉంటారు. ఆ అమ్మాయి ఆ ప్రేమకి ఒప్పుకోకపోతే చంపడానికి కూడా వెనుకాడడం లేదు. ఇలా చాలా మంది దుర్మార్గులు యాసిడ్ పోయడం, కత్తితో పొడవడం లాంటి దారుణాలు చేస్తున్నారు. ఇక్కడ కూడా ఓ వ్యక్తి ఇలాంటి దారుణమే చేశాడు. ప్రేమ అనే ముసుగులో ఆమెపై ఉన్మాదిలా ప్రవర్తించి ఆమెను అత్యంత దారుణంగా చంపేశాడు. ఈ దారుణమైన ఘటన చిత్తూరులో జరిగింది. అసలు ఏం జరిగిందనేది పూర్తి విషయాలు చూద్దాం. చిత్తూరులోని సాంబయ్య కండ్రిగ ఆ ప్రాంతానికి చెందిన వరదయ్య లతకు సుస్మిత అనే అమ్మాయి, సునీల్ అనే అబ్బాయి ఉన్నారు. వాళ్ళది ఎంతో మంచి కుటుంబం. కుమార్తెను కుమారుణ్ణి బాగా చదివించుకున్నాడు వరదయ్య. వాళ్ళిద్దరూ పని చేసుకుంటూ పిల్లలను బాగా చదివించుకున్నారు. సుష్మిత చిన్నతనం నుంచి చదువుల్లో బాగా చదివేది. చదువుల సరస్వతి అనే చెప్పాలి. ఆమె అందరితో చాలా కలివిడిగా ఉంటుంది. సుస్మిత గుడిపాల మండలం చీలాపల్లిలోని సిఎంసిలో స్టాఫ్ నర్స్గా కొన్నేళ్లుగా పనిచేస్తోంది. తను చదువుకున్న చదువుకి, తన ఉద్యోగానికి ఆమె ఎంతో ఆనందించేది. ప్రజలకు ఇలా సర్వీస్ చేస్తున్నానని తల్లిదండ్రులతో చెప్పి మురిసిపోయేది. ఆ ప్రాంతంలో అందరూ కూడా సుస్మిత చేసే మంచి పని గురించి మాట్లాడుకునేవారు. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా, అనారోగ్యం వచ్చినా సుస్మిత దగ్గరికి వచ్చి చూపించుకునేవారు. ఆమె తనకు తెలిసినటువంటి మందులు కూడా చెప్పేది. ఇలా సుస్మిత అంటే ఆ వీధిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇష్టం. ఆమె తమ్ముడు కూడా బాగా చదువుకుంటున్నాడు. ఎంతో చక్కనైన కుటుంబం. కానీ ఆమె ఇంటి వెనుక ఉంటున్నాడు చిన్న అనే ఓ వ్యక్తి. అతను జులాయిగా తిరుగుతూ ఉంటాడు. అంతేకాదు, ఆమెను చూసిన మొదటి రోజు నుంచే నిన్ను ప్రేమిస్తున్నానని, నువ్వు నన్ను ప్రేమించాలని వెంటపడుతూ ఉండేవాడు. అంతేకాదు, కొన్ని నెలలుగా ఎంతో దారుణంగా టార్చర్ పెడుతున్నాడు. ఆమె ఇంటి నుంచి బయటకు వస్తే చాలు ఆమె వెనకాలే బైక్ వేసుకు వెళ్ళేవాడు. ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అయ్యేవాడు. హాస్పిటల్కి వెళ్ళినా స్టాఫ్ నర్స్గా తన పనిని తాను చేసుకుని ఇచ్చేవాడు కాదు. కావాలని చీటికి మాటికి హాస్పిటల్కి వెళ్ళడం, ఆమె చేస్తున్న పనిలో వేలు పెట్టడం ఆమెకు ఇబ్బంది కలిగించేవాడు. రోజు ఎక్కడికి వెళ్ళినా ఆమె వెనకాలే ఫాలో అవ్వడం. ఇక అతనికి వేరే పని ఉండేది కాదు. ఇలా చిన్న ప్రేమించాలని ఎంతో వేధించాడు సుస్మితని. కొన్ని నెలలుగా ఈ టార్చర్ ఆమెకు మరింత ఎక్కువైంది. ఈ వేధింపులు అస్సలు తాళలేకపోయింది. తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్ళు కూడా వెళ్ళి ఇంట్లో పెద్దలతో చెప్పారు. మీ అబ్బాయి పద్ధతి మార్చుకోవాలని చెప్పారు. కానీ చిన్న అవేమీ పట్టించుకోలేదు. ఆ అమ్మాయిని మరింత వేధించడం మొదలుపెట్టాడు. ఎప్పటికైనా మీ అమ్మా నాన్న అత్తామామలే అవుతారని, వాళ్ళు నన్ను తిట్టినా పట్టించుకోనని బెదిరించేవాడు. ఇక సుస్మిత తమ్ముడు కూడా వార్నింగ్ ఇచ్చాడు. అయినా పట్టించుకోలేదు ఆ వ్యక్తి. ఎంతో దారుణంగా చిన్న టార్చర్ మొదలైంది. ఇక ఇంటికి వచ్చి పెద్దలు చాలామంది సర్ది చెప్పారు. అయినా చిన్నలో ప్రవర్తన ఏమాత్రం మార్పు రాలేదు. నిత్యం వేధింపులు వేధిస్తూనే ఉన్నాడు. బయటకు వెళ్ళాలంటేనే భయపడిపోయేది. ఉద్యోగం చేయడానికి కూడా చాలా టెన్షన్ పడేది. తండ్రి, తల్లి, తమ్ముడు ఎవరో ఒకళ్ళు ఉద్యోగానికి తీసుకువెళ్ళేవారు. చివరికి అంత టార్చర్ పెట్టాడు ఆ చిన్న. ఇక పెద్దలు, స్నేహితులు చెప్పిన సలహాతో ఆమె పోలీస్ స్టేషన్లో కొన్ని నెలల క్రితం కేసు పెట్టింది. చిన్న మీద కేసు పెట్టడంతో పోలీసులు తమదైన స్టైల్లో విచారణ జరిపి ఆ ఫిర్యాదును తీసుకొని అతనికి వార్నింగ్ ఇచ్చారు. కొంతకాలం జైల్లో కూడా పెట్టారు. అయినా చిన్న ఏమాత్రం మార్పు రాలేదు. అతని ప్రవర్తన అలాగే ఉంది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమెను అలాగే వేధించాడు. మళ్ళీ స్టేషన్కి వెళ్తాను, నన్ను ఎవరూ ఏమీ చేయలేరు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే, నీకు ఏదైనా పెళ్లి సంబంధం వచ్చినా చెడగొట్టేస్తాను, నిన్ను ఎవరు పెళ్లి చేసుకోరు, నీలాంటి అందమైన అమ్మాయి నాకు భార్యగా కావాలి, నువ్వు కాదంటే చెప్పు, నేను చచ్చిపోతాను, అంతేగాని నిన్ను వేరే ఒక్కళ్ళు పెళ్లి చేసుకుంటే తట్టుకోలేను అంటూ చాలా ప్రేమ డైలాగులు కూడా చెప్పేవాడు. ఆమె మాత్రం అతన్ని చూసి నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకోను, ప్రేమించడం అనేది జరగంది, నువ్వు నా జోలికి రావద్దు అని చాలాసార్లు చెప్పింది. పోలీసులు వార్నింగ్ ఇచ్చినా, జైల్లో పెట్టినా అతనిలో మాత్రం మార్పు రాలేదు. 2 ఏళ్లుగా ఆమె వెంట పడుతున్నాను, అయినా సరే ఆమె నా ప్రేమలోకి రావడం లేదు. ఇక ఆమె నాకు దక్కదు అని ఇంకా కోపంతో రగిలిపోయాడు. ఆమెను ఎంతలా చూస్తున్నా అసలు పట్టించుకునేది కాదు. ముఖం పక్కకు తిప్పుకునేది, చీ కొట్టేది, అందరి మధ్య అతని పరువు తీసేది. అతని గురించి అస్సలు మాట్లాడడానికి ఇష్టపడేది కాదు. ఇంటి వెనుక ఉండడంతో నిత్యం గొడవలే. తల్లిదండ్రులకు కూడా వేధింపులు ఎక్కువైపోయాయి. మొత్తానికి అతని నుంచి ఏదో విధంగా బయటపడాలని ప్రతిసారి ఎంతో జాగ్రత్తగా హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేది. కానీ ఇంతలా ఆమె తనని పక్కన పెట్టడంతో ఈ చిన్న రగిలిపోయాడు. ఆమెను ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని భావించాడు. అంతేకాదు, నా ప్రేమని రిజెక్ట్ చేస్తోంది, ఆమె అస్సలు బతికి ఉండకూడదని స్కెచ్ వేశాడు. ఇంట్లో ఎవరు లేని సమయం కోసం చూశాడు. అయితే ఇంట్లో నేరుగా మెయిన్ రోడ్ నుంచి వెళ్తే చాలా కష్టమని భావించి వెనుక నుంచి ఓ రోజు ఇంట్లో ఎవరూ లేరని గుర్తించి డాబా ఎక్కి ఆమె ఇంట్లోకి నేరుగా వెళ్ళిపోయాడు. ఇక తమ్ముడు లేడు. అంతేకాదు, తల్లిదండ్రులు కూడా బయటకు వెళ్ళారు. కరెక్ట్గా సాయంత్రం హాస్పిటల్ నుంచి డ్యూటీ ముగించుకొని ఆమె ఇంట్లోకి వచ్చింది. అప్పుడే గ్లాస్ వాటర్ తాగింది. బెడ్పై అలా పడుకుంది. ఇదే మంచి సమయం అని, ఇక నన్ను ఇది ఎలాగైనా
ఇదే మంచి సమయమని, ఇక నన్ను ఎలాగైనా ప్రేమించిన ఈ అమ్మాయి బతికొండకూడదని, ఎవరికి దక్కకూడదని నేరుగా ఆమె పడుకున్న బెడ్ దగ్గరికి వెళ్ళాడు. ఉన్మాదిగా మారిపోయాడు చిన్న. కత్తితో గొంతు ఆమె పొట్టలో పోట్లు పొడిచాడు. చివరికి ఆమె అక్కడే చనిపోయింది. ఈ సమయంలో ఎవరైనా వస్తే నన్ను అరెస్ట్ ఈ సమయంలో ఎవరైనా వస్తే ఏమవుతుందో అని భయపడ్డాడు. చంపేసిన తర్వాత ఏదో విధంగా దీని నుంచి బయటపడాలని మరో కొత్త డ్రామా కూడా తెరతీశాడు. తను కూడా గొంతు కోసుకున్నట్టు అక్కడే పడిపోయాడు. బయటికి వెళ్ళి అప్పుడే ఆ యువతి తమ్ముడు సునీల్ ఇంట్లోకి వచ్చాడు. వచ్చి రాగానే బెడ్రూమ్లో చూస్తే తన అక్క రక్తపు మడుగులో పడి ఉంది. ఆ పక్కనే చిన్న కూడా గొంతు కోసుకొని పడి ఉన్నాడు. ఒక్కసారిగా సీన్ అర్థమైంది. తన అక్కను ఇతనే చంపేశాడని భావించి వెంటనే సునీల్ చిన్నాని పట్టుకుని బయటకు లాక్కొచ్చాడు. తన అక్కని అత్యంత దారుణంగా చంపినందుకు వెంటనే సైకోలా నాటకమాడుతున్న ఆ ఉన్మాదిని చూసి రగిలిపోయి ఆవేశంతో ఆ యువతి తమ్ముడు బయటకు లాక్కొచ్చి అతన్ని తలపై రాయితో మోది చంపేశాడు. ఒకే ఒక్క దెబ్బతో తనని చంపేశాడు. యువతి సోదరుడు సునీల్ పైన తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నో రోజులుగా తన అక్కని దారుణంగా ఏడిపించాడని, ఇలాంటి వ్యక్తిని అప్పుడే చంపేసి ఉంటే తన అక్క ప్రాణాలతో బతికి ఉండేదని, ఇప్పుడు దారుణం జరిగిపోయిందని బాధపడుతున్నాడు ఆమె తమ్ముడు. అత్యంత దారుణమైన ఘటనగా ఇది నమోదైంది. పోలీసులు మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు సరిగ్గా స్పందించలేదని, అందుకే ఇంత దారుణం జరిగిపోయిందని కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరయ్యారు. మొత్తానికి ఉన్మాది అత్యంత దారుణంగా ప్రవర్తించి ఆమెను చంపేశాడు. చివరికి అతను కూడా ఆమె తమ్ముడి చేతిలో మరణించాడు.